సో నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద మూమెంట్. అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలుపుతాము. అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్యను లేదా పనిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుతాం. సో ఇందులో ఎక్స్ప్రెషన్స్ ఇవి ఎక్స్ప్రెస్ చేయడానికి సింగిల్ వర్డ్స్ ఏం యూజ్ చేస్తాము అంటే స్టిల్ కానీ, టుడే, దిస్ వీక్, నౌ, రైట్ నౌ, రైట్, ఎట్ ద మూమెంట్, కరెంట్లీ, ఎట్ ప్రెజెంట్. సో ఇలాంటి అడ్వర్బ్ ఆఫ్ టైంని చూసినట్టయితే రైట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ టెన్స్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇస్తాడు. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చేసి రైట్ ఆ సెంటెన్స్ ఎండింగ్లో ఎట్ ప్రెజెంట్ అని ఇచ్చాడు అనుకోండి. సో ఎట్ ప్రెజెంట్ అని చూడగానే మనం ఏం అర్థం చేసుకోవాలి? అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. రైట్. సో కమింగ్ టు మనకి ఇందులో హెల్పింగ్ వర్బ్ చూద్దాం. సో హెల్పింగ్ వర్బ్స్ అనేవి నార్మల్గా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటుంది. ఐ, రైట్, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఈ ప్రొనౌన్స్లో మనం ఐ తీసుకున్నట్టయితే స్పెషల్ ఉంటుంది. దానికి ఆక్సిలరీ ఏమొస్తుంది? యామ్ వస్తుంది. ఏమొస్తుంది? యామ్. వి అండ్ దేకి ఏమొస్తుంది అంటే ఆర్ వస్తుంది. ఎందుకంటే ఇవి ప్లూరల్. సో ప్లూరల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. సారీ, యూ కూడా ఆరే వస్తుంది. యూ అనేది సింగులర్గా మరియు ప్లూరల్గా పనిచేస్తుంది, బట్ ఆర్ వస్తుంది. హీ, షీ, ఇట్కి ఏమొస్తుంది అంటే ఈజ్ వస్తుంది. హీ, షీ, ఇట్ అనేది సింగులర్ ప్రొనౌన్స్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్. వీటికి ఏమొస్తుంది? ఈజ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ తీసుకుంటాను. రైట్, యు ఆర్, రైట్, యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్. యు ఆర్ ప్లేయింగ్ రైట్ నౌ అన్నాం అనుకోండి. గేమ్ అంత అవసరం లేదు. యు ఆర్ ప్లేయింగ్ రైట్ నౌ అంటే సెంటెన్స్ అనేది ఎందులో ఉంది అంటే యు అనేది సబ్జెక్ట్ అయితే ఆర్ అనేది, యు అనేది ప్లూరల్ కాబట్టి మనం ఏ ఆక్సిలరీని వాడాలి? ఆర్ అనే ఆక్సిలరీ. ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్లేయింగ్ అనేది V4 కంటిన్యూస్ ఫామ్ వస్తుంది. రైట్ నౌ, రైట్ నౌ అనేది దేన్ని తెలుపుతుంది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్ని తెలుపుతుంది. ఒకవేళ ఇది లేకపోతే మరి అది ప్రెజెంట్ కంటిన్యూస్ కాదా అనే డౌట్ వస్తుంది. అది లేకపోయినా ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. యు ఆర్ ప్లేయింగ్, రైట్, యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్ అన్నాం అనుకోండి. అది గేమ్ ఆడుతున్నాడు అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్య. అది ప్రస్తుతం ఆ పని అనేది జరుగుతుంది. దీన్ని ఒకవేళ మనం ఇంట్రాగేటివ్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆక్సిలరీ అనేది ముందు వస్తుంది. ఆర్ యూ ప్లేయింగ్ రైట్ నౌ? నువ్వు ఆడుతున్నావా లేదా మీరు ఆడుతున్నారా ప్రస్తుతం? రైట్, ఆ విధంగా మనం క్వశ్చన్ చేస్తాం. ఒకవేళ నెగిటివ్ అయితే యు ఆర్ నాట్ ప్లేయింగ్, యు ఆర్ నాట్ ప్లేయింగ్ రైట్ నౌ. నీవు ఆడట్లేదా ఇప్పుడు ప్రస్తుతం అని అనవచ్చు. రైట్. ఒకవేళ నెగిటివ్ అయితే ఆర్ యూ నాట్ ప్లేయింగ్, ఆర్ యూ నాట్ ప్లేయింగ్ రైట్ నౌ అంటే మీరు ఆడట్లేదా అని మనం ఈ విధంగా క్వశ్చన్ చేస్తాము. సో ఇది స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత ఏమొస్తుంది? V4 ప్లస్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్, ఆక్సిలరీ ఏమొస్తుంది ఇక్కడ? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఆక్సిలరీని ఇంట్రాగేటివ్ చేయాలంటే ఆక్సిలరీ ముందు రాయాలి, సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇవన్నీ ఏంటి? సిగ్నల్ వర్డ్స్, రైట్, ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేసేవి. దీని యొక్క యూసేజ్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ రూల్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది ఎందుకు వాడతాము? టు ఇండికేట్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ ద మూమెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్యను సూచించడానికి. అంటే ఇప్పుడు జరుగుతున్న చర్య ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్, రైట్, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ అన్నా అనుకోండి. ఇదేమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న చర్య కాబట్టి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో మనం తెలుపవచ్చు. ఐ అనేది సబ్జెక్ట్ అయితే యామ్ అనేది ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్. టీచింగ్ అనేది V4 అంటే కంటిన్యూస్ ఫామ్. ఇంగ్లీష్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్. రైట్, ఈ విధంగా మనం ప్రస్తుతం జరుగుతున్న చర్యను ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలుపుతాం. దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలంటే మళ్ళీ ఏంటి? ఐఎమ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్, రైట్, ఆక్సిలరీ అనేది ముందు రావాలి, రైట్, సెంటెన్స్ అనేది మనం ఇంట్రాగేటివ్గా చేసేయచ్చు. ఐఎమ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ అనవచ్చు. కమింగ్ టు సెకండ్ రూల్, టు డినోట్ అన్ యాక్షన్ ఆఫ్ ద నియర్ ఫ్యూచర్ అంటే సమీప భవిష్యత్తులో జరిగే చర్యను ఇంతకుముందు మనం సింపుల్ ప్రెజెంట్లో తెలిపాం. ఏంటి? రైట్, ఐ గో టు ముంబై టుమారో మార్నింగ్ అన్నాను. సో అదేవిధంగా ఇందులో కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా తెలుపొచ్చు. ఏమని? ఐ యామ్ గోయింగ్ టు ముంబై.
ఎప్పుడు? టుమారో. సో ఇందులో కూడా మనం తెలిపొచ్చు ఐఎమ్ గోయింగ్ టు ముంబై టుమారో అంటే ఇది కూడా కరెక్ట్గా అవుతుంది. రేపు వెళ్తున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ సేమ్ కన్ఫ్యూజ్ కావద్దు. ఐ విల్ గో టు ముంబై టుమారో అని లేదా ఐ షల్ గో టు ముంబై టుమారో అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పినా కూడా సెంటెన్స్ అనేది కరెక్ట్గా అవుతుంది. టు డినోట్ అన్ యాక్షన్ ఆఫ్ ద నియర్ ఫ్యూచర్ అంటే దగ్గరలో ఉన్న వాటిని కూడా ఫ్యూచర్లో జరిగే వాటిని తెలిపొచ్చు. అండ్ ఎంఫసైజింగ్ ఫ్రీక్వెన్సీ అంటే పదే పదే జరుగుతున్న పనిని నొక్కి చెప్పడానికి. ఏ విధంగా? చిరాకు కలిగించేటి కానీ అసహనాన్ని కానీ విమర్శని కానీ రైట్ ఇందులో తెలిపొచ్చు. ఎగ్జాంపుల్ హీ ఈస్ కమింగ్ రైట్ హీ ఈస్ కమింగ్ లేట్ టు స్కూల్. ఏమన్నాను? హీ ఈస్ కమింగ్ లేట్ టు స్కూల్. సో ఇందులో మనం యాడ్వర్బ్ని కూడా వాడచ్చు. హీ ఈజ్ ఆల్వేస్ కమింగ్ లేట్ టు స్కూల్ అంటే ప్రతిసారి అంటే ఎల్లప్పుడూ లేట్గానే వస్తున్నాడు అంటే ఇది ఒక చిరాకు కలిగించే పని చర్య కాబట్టి మనం ఏది ఎంఫసైజ్ చేయడానికి ఈ విధంగా వాడవచ్చు. హీ ఈజ్ ఆల్వేస్ కమింగ్ లేట్ టు స్కూల్ అంటే ప్రతిరోజు అతడు అంటే ఎల్లప్పుడూ లేట్గానే వస్తున్నాడు రైట్. ఈ విధంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. ఏ విధంగా? ప్రస్తుతం జరుగుతున్నది, నియర్ ఫ్యూచర్లో జరుగుతున్నది అండ్ ఇంకా చిరాకు కలిగించే కానీ అసహనం కలిగించే కానీ రైట్ ఇలాంటి సెంటెన్సెస్ని ఎంఫసైజ్ చేయడానికి కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము. సో కమింగ్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎందులో వాడుతాం అంటే సో ఇందులో వచ్చే ఫస్ట్ సిగ్నల్ వర్డ్స్ని చూద్దాం. ఎవర్, లేట్లీ, జస్ట్, నెవర్, రీసెంట్లీ, టుడే, నాట్ యెట్, విల్, ఆల్రెడీ. సో ఇవన్నీ అడ్వర్బ్ ఆఫ్ టైం. ఇవి మనం ఇందులో చూసినట్టు అంటే ఇవి సెంటెన్స్లో చూసినట్టయితే అది ఏమర్థం చేసుకోవాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వాడతాం అంటే ఇప్పుడే జరిగిన చర్యలు కానీ పనులు కానీ ఏవైతే ఉంటాయో వాటిని తెలపడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. అంటే ఆల్రెడీ యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయింది అంటే రీసెంట్గా ఈ మధ్యలోనే లేదా ఇప్పుడే కంప్లీట్ అయిన పనులు ఏవైతే ఉంటాయో దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతాం. సో ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి మళ్ళీ ఏంటి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ చూసుకున్నట్టయితే ఐ, వి, యూ రైట్, హీ, షీ, ఇట్, మళ్ళీ దే. సో ఈ ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ దే కానీ ఇవన్నిటికి ఏమొస్తుంది అంటే హ్యావ్ వస్తుంది. ఆక్సిలరీ ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. దేకి ఏమొస్తుంది? రైట్ దీనికి కూడా హ్యావ్ వస్తుంది. బట్ ఈ హీ, షీ, ఇట్ అనేది ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రం హ్యాజ్ అనే ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది. సో దీంతో పాటు ఏం రావాలి? హ్యావ్ ఆర్ హ్యాస్తో పాటు V3 రావాలి. ఏం రావాలి? హ్యావ్ ఆర్ హ్యాస్తో పాటు V3 ఫామ్ రావాలి. అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం వాడాలి. సో ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? గో, వెంట్ తర్వాత V3 ఏమొస్తుంది? గాన్ వస్తుంది. ఏమొస్తుంది? గాన్. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుందాం. ఐ హ్యావ్ గాన్ టు మూవీ రైట్. ఐ హ్యావ్ గాన్ టు మూవీ అంటే మూవీకి నేను వెళ్ళాను. ఆల్రెడీ అది కంప్లీట్ అయిపోయింది. మూవీకి నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను అన్నట్టు. సో దానికి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐ అంటే ఏమవుతుంది? సబ్జెక్ట్, హ్యావ్ అనేది ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్, గాన్ అనేది ఏంటి? V3, టు మూవీ అనేది ఆబ్జెక్ట్ రైట్. ఆల్రెడీ చర్య అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది, యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అందుకోసమే ఈ సెంటెన్స్ని వాడుతున్నాం. దీన్ని ఇప్పుడు మనం ఇంట్రాగేటివ్ చేయాలనుకోండి ఏం చేస్తాం? ఆక్సిలరీని ముందు రాస్తాం. హ్యావ్ ఐ గాన్ టు మూవీ రైట్. హ్యావ్ ఐ గాన్ టు మూవీ అంటాం. సో ఇందులో చేంజెస్ ఏమీ ఉండవు. అంటే వర్బ్ ఫామ్లో ఆక్సిలరీ వచ్చినట్టయితే ఎలాంటి అంటే వర్బ్ ఫామ్ అనేది చేంజ్ కాదు. ఒకవేళ నెగిటివ్ రాయాలనుకోండి ఐ హ్యావ్ నాట్ గాన్ టు మూవీ ఏమనాలి? ఐ హ్యావ్ నాట్ గాన్ టు మూవీ అంటాం రైట్. సో ఒకవేళ ఇంట్రాగేటివ్ నెగటివ్ అయితే ఏమవుతుంది? హ్యావ్ ఐ నాట్ గాన్ టు మూవీ రైట్. సో ఈ విధంగా మనము సెంటెన్స్ని యూజ్ చేస్తాం. అంటే ఈ స్ట్రక్చర్ని వాడతాం. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అనే ఆక్సిలరీ ప్లస్ వర్బ్ ఫామ్ని ఇందులో వాడుతాము. సో సిగ్నల్ వర్డ్స్ ఏమొస్తాయి? ఎవర్, లేట్లీ, జస్ట్ అంటే దిస్ మినిట్ ఇప్పుడే జరిగింది అన్నట్టు, నెవర్ అంటే ఎప్పుడు కాదు, రీసెంట్లీ, టుడే ఈరోజు జరిగిన చర్యనే, నాట్ యెట్ ఇంకా కంప్లీట్ కాలేదు, విల్ రైట్, ఆల్రెడీ. సో ఇలాంటి వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం. దీని యొక్క యూసేజ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం.
సో ఫస్ట్ రూల్ ఏంటి, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్, అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడుతాము. ఎగ్జాంపుల్, దే హ్యావ్ రైట్ ఈటెన్, దే హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్, రైట్, దే హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. దే అనేది సబ్జెక్ట్ అయితే హ్యావ్, దేకి ఏమొస్తుంది, హ్యావ్ వస్తుంది. దే హ్యావ్ ఈటెన్ V3 ఆబ్జెక్ట్. సో అది ఎప్పుడు జరిగింది, ఇంతకుముందు ఆల్రెడీ జరిగిపోయింది. దే హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు, జస్ట్ నౌ అని కూడా అనొచ్చు, అంటే ఇంతకు ముందే తిన్నారు, రైట్. సో అలాంటి యాక్షన్స్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతాము, రైట్. సో నెక్స్ట్ రూల్ ఏంటి, టు ఎక్స్ప్రెస్ ఏ పాస్ట్ యాక్షన్ ద రిజల్ట్స్ ఆఫ్ విచ్ ఆర్ స్టిల్ ఫెల్ట్ ఆర్ అబ్జర్వ్, అంటే ఆల్రెడీ యాక్షన్ అనేది జరిగిపోయింది బట్ దాని యొక్క రిజల్ట్ అనేది ఇంకా ఉంది. సో దాని యొక్క రిజల్ట్ ఉంది అంటే మన ఎగ్జాంపుల్, I have lost my keys అన్నాను నేను, రైట్. I have lost my keys. సో లేదా ఇక్కడ మనం ఐతో కాకుండా హీతో తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్, రైట్. సో హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది, హీ హ్యాజ్ రావాలి, రైట్. హీ హ్యాజ్ లాస్ హిస్ కీస్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్తో హీ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అనే ఆక్సిలరీని వాడాము, రైట్. దీన్ని హీ హ్యాజ్ లాస్ హిస్ కీ అంటే అతడు కీని పోగొట్టుకున్నాడు, తాళపు చెవులు పోగొట్టుకున్నాడు. సో ఇప్పటివరకు దొరికాయా అంటే ఇంకా దొరకలేదు, అతని దగ్గర తాళపు చెవులు లేవు, ఆల్రెడీ తాళపు చెవులు పోయాయి, దాని ఇంపాక్ట్ అనేది ఇంకా ఉంది, అంటే వాళ్ళు వెతుకుతున్నారు. సో అలా దాని యొక్క రిజల్ట్ అనేది ఇప్పటికీ స్టిల్ మనం ఫీల్ అవుతున్నట్టయితే దాన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. టు ఎక్స్ప్రెస్ ఏ పాస్ట్ యాక్షన్, కంప్లీట్ అయింది, తాళపు చెవులు అనేవి ఆల్రెడీ పోయాయి ఇంతకుముందు, ఒక అరగంట ముందు, గంట ముందు, and the results of which are still felt or observed, right. So coming to express an action which began in the past and has continued up to the time of speaking, అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది, రైట్. కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నంత వరకు అది కంటిన్యూ అవుతున్నది. సో అలాంటప్పుడు ఏం వాడుతాం, రైట్. ఎగ్జాంపుల్, షీ హ్యాస్ లివ్డ్ హియర్ 5 years అన్నా అనుకోండి, రైట్. షీ హ్యాస్ లివ్డ్ హియర్ 5 years, ఇక్కడ ఫర్ అని వాడదాం. షీ హ్యాస్ లివ్డ్ హియర్ ఫర్ 5 years. సో ఆమె ఎన్ని సంవత్సరాలు గడిపింది ఇక్కడ అంటే 5 years గడిపింది, అంటే ఇక్కడ నివసించింది, రైట్. లివ్డ్. సో అంటే దాని 5 సంవత్సరాల నుంచి మొదలై ఇప్పటి వరకు, అంటే 5 సంవత్సరాలు ఇప్పుడిప్పుడే గడిచిపోయాయి, అంటే 5 సంవత్సరాల వరకు ఇక్కడే ఆమె నివసించింది అని తెలపడానికి మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతున్నాము. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్లో మొదలైంది అండ్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ టు ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, అంటే మనం మాట్లాడుతున్నంత వరకు, రైట్, వాళ్ళు ఇక్కడే నివసించారు, రైట్, అంటే ఇప్పుడే రీసెంట్గా ఖాళీ చేశారు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ, రైట్. సో ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడుతాము. కమింగ్ టు నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ టెన్స్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సిగ్నల్ వర్డ్స్ ఏమొస్తాయి, ఫర్ కానీ, సిన్స్ కానీ, ఆల్ డే, ఆల్ మార్నింగ్, ఆల్ వీక్, లేట్లీ, రీసెంట్లీ, ఈ విధంగా మనము వాడుతాం. సో ఇందులో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సేమ్ అందులో హ్యావ్ వచ్చినట్టుగానే ఇక్కడ ఏమొస్తుంది, హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ ప్లస్ V4 రావాలి. సో సింపుల్, మనకి హ్యాస్ బీన్ అనేది దేనికి వస్తుంది, ఓన్లీ 3 pronounsకే, హీ, షీ, ఇట్, రైట్. ఈ మూడింటికి హ్యాస్ బీన్, రిమైనింగ్ ఐ, వి, యూ, దే ఏవైతే ఉన్నాయో అన్నిటికీ హ్యావ్ బీన్ మాత్రమే వస్తుంది. లేదా సింగులర్ నౌన్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది, ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మాత్రం హ్యావ్ బీన్ వస్తుంది. సో మనం ఒక నేమ్ తీసుకుందాం, ఇంతవరకు మనం ప్రొనౌన్స్ తీసుకున్నాం కదా, ఇందులో నేమ్ తీసుకుందాం. సో ఎవరు మనం తీసుకున్నట్టయితే రామ్ అన్నాం అనుకోండి, రామ్. సో సింగులర్ నౌన్ కదా, సో సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఏం రావాలి, హ్యాస్ బీన్ రావాలి, ఎందుకంటే థర్డ్ పర్సన్, రామ్ అనే వ్యక్తి థర్డ్ పర్సన్ అండ్ సింగులర్. అలాంటప్పుడు మనం హ్యాస్ బీన్ని తీసుకోవాలి. రామ్ హ్యాస్ బీన్ రీడింగ్, రైట్. రామ్ హ్యాస్ బీన్ రీడింగ్ ఆల్ మార్నింగ్. ఏమన్నాం ఇక్కడ, ఆల్ మార్నింగ్ అంటే పొద్దంతా రామ్ చదువుతూనే ఉన్నాడు. సో రామ్ అనేది సబ్జెక్ట్ అయితే
హ్యాస్ బీన్ అనేది ఆక్సిలరీ అవుతుంది, రీడింగ్ అనేది V4, ఆల్ మార్నింగ్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్. సో రామ్ హ్యాస్ బీన్ రీడింగ్ ఆల్ మార్నింగ్ అంటే అతను ప్రస్తుతమానం చదువుతూనే ఉన్నాడు, అంటే పొద్దున్న నుంచి చదువుతూనే, అంటే యాక్షన్ అనేది ఎప్పుడు మొదలైంది, ఆల్రెడీ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, అంటే ఇంకా యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు, రైటా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఆల్రెడీ ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది, చర్య అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అని తెలపడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడుతాము, రైట్. అతడు పొద్దంతా చదువుతూనే ఉన్నాడు అంటే ఇంకా కంప్లీట్ కాలేదు, చదువుతూనే ఉన్నాడు. ఒకవేళ కంప్లీట్ అయింది అంటే మళ్ళీ మనకు పర్ఫెక్ట్లో వస్తుంది. సో కంప్లీట్ కాకుండా కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడుతాం. సో ఇక్కడ మనకి చిన్న కన్ఫ్యూజన్, ఇంట్రాగేటివ్గా మార్చాలి, సెంటెన్స్ ఇంట్రాగేటివ్గా మార్చాలి అంటే ఇక్కడ మనకి వర్బ్ ఎలా వచ్చింది, హెల్పింగ్ వర్బ్ అనేది కాంపౌండ్లో వచ్చింది, హ్యాస్ బీన్ అని వచ్చింది, 2 వర్డ్స్ వచ్చాయి. సో 2 వర్డ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే హ్యాస్ రామ్ బీన్ అనాలి, హ్యాస్ రామ్. సో ఇక్కడ హ్యాస్ బీన్ బ్రేక్ చేసేసి హ్యాస్ అనే ఆక్సిలరీ ముందు రాసి దెన్ సబ్జెక్ట్ దెన్ అగైన్ బీన్ రీడింగ్, హ్యాస్ రామ్ బీన్ రీడింగ్ ఆల్ మార్నింగ్, రైట్. సో ఈ విధంగా మనం సెంటెన్స్ని అంటే ఇంట్రాగేటివ్గా మారుస్తాం, అంటే పాజిటివ్ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్గా మార్చడానికి. ఒకవేళ దీన్ని మనం నెగిటివ్గా మార్చాలనుకోండి అప్పుడు ఏం చేయాలి, రామ్ హ్యాజ్ నాట్ బీన్ అనాలి, రైట్. రామ్ లేదా హ్యాజెంట్ బీన్, హ్యాజ్ నాట్ బీన్ లేదా హ్యాజెంట్ బీన్ రీడింగ్ ఆల్ మార్నింగ్. సో ఒకవేళ ఇంట్రాగేటివ్ నెగిటివ్ చేయాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది, హ్యాజ్ తోటి హ్యాజ్ రామ్ నాట్ బీన్ వస్తుంది, ఏమొస్తుంది హ్యాజ్ రామ్ నాట్ బీన్ రీడింగ్ ఆల్ మార్నింగ్. ఈ విధంగా ఇంట్రాగేటివ్ నెగిటివ్ని మారుస్తాం. ఒకవేళ రామ్ కాకుండా ఒకవేళ మనం వేరే సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, యూ అన్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది, యూ హ్యావ్ బీన్ ఏమనాలి, యూ హ్యావ్ బీన్ రీడింగ్, రైట్, ఆల్ వీక్. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ బీన్ రీడింగ్ ఆల్ వీక్, మొత్తం వీక్ అంతా చదువుతూనే ఉన్నాడు, అంటే యాక్షన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది, రైట్. సో ఆ విధంగా అంటే వీక్ బిగినింగ్లో స్టార్ట్ చేశాడు ఇంకా అది కంటిన్యూ అవుతుందనే మీనింగ్ వస్తుంది. ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ని వాడుతాము. దీని యొక్క యూసేజ్ అంటే ఏ విధంగా వాడతాము అనేది ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. సో కమింగ్ టు ఫస్ట్ రూల్, యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్, అంటే యాక్షన్ అనేది ఆల్రెడీ పాస్ట్లో స్టార్ట్ అయింది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది, రైట్. ఎగ్జాంపుల్, దే హ్యావ్, రైట్, దే హ్యావ్ బీన్ లివింగ్ సిన్స్, దే హ్యావ్ బీన్ లివింగ్ సిన్స్ 3 years అన్నాను అనుకోండి, రైట్. సిన్స్ లేదా 2000, దే హ్యావ్ బీన్ లివింగ్ సిన్స్ 2000. దే అనేది సబ్జెక్ట్ అయితే దేకి ఏమొస్తుంది, హ్యావ్ వస్తుంది, హ్యావ్తో పాటు బీన్, హ్యావ్ బీన్ ప్లస్ లివింగ్ V4 ఎందుకంటే కంటిన్యూస్ ఫామ్ ఇది. సిన్స్ అంటే ఏంటి, రైట్, 2000 నుండి అంటే 2000 సంవత్సరం నుండి వారు ఇక్కడ నివసిస్తున్నారు, అంటే ఇప్పుడు కాల్ చేశారా అంటే చేయలేదు, అంటే 2000 నుంచి నివసించడం స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు, అంటే ఇక్కడే నివసిస్తూనే ఉన్నారు అని వస్తుంది. సో ఆ విధంగా. సెకండ్ ఏంటి, టు షో డ్యూరేషన్, ఇది ఎప్పటి నుండి అయితే ఇది ఎంత కాలంగా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సిన్స్ అండ్ ఫర్ ఆల్రెడీ ఇక్కడ వాడుతున్నాము, రైట్. అదేవిధంగా చూడండి, టు షో ద డ్యూరేషన్, ఈ విధంగా మనం ఇయర్ కాకుండా ఒకవేళ సిన్స్ కాకుండా సేమ్ సెంటెన్స్ని మనం డ్యూరేషన్లో తీసుకుందాం. డ్యూరేషన్లో తీసుకున్నట్టయితే దే హ్యావ్ బీన్ లివింగ్ ఫర్ అంటాను, రైట్. ఫర్ హౌ మెనీ ఇయర్స్, 26 years లేదా 20 years అనుకుందాం, రైట్. దే హ్యావ్ బీన్ లివింగ్ ఫర్ 20 years అంటే వారు ఎప్పటి నుంచి నివసిస్తున్నారు, దే అనేది సబ్జెక్ట్ అయితే హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్, లివింగ్ అనేది V4 ఫర్ 20 years. ఫర్ అనేది డ్యూరేషన్ అంటే ఎంత కాలంగా నివసిస్తున్నారు అనే డ్యూరేషన్ని తెలపడానికి మనము రైట్ ఫర్ అనే వర్డ్ని వాడుతాము, రైట్. ఇక్కడ ఏం వాడాము, సిన్స్ ఎప్పటి నుండి, వాళ్ళు ఎప్పటి నుంచి నివసిస్తున్నారో తెలపడానికి సిన్స్ని వాడితే వారు ఎప్పటి నుంచి ఎంతకాలంగా నివసిస్తున్నారో అనే దానికి ఫర్ అనేది వాడుతాము. ఇది పాయింట్ ఆఫ్ టైం అయితే ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలుపుతుంది. ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము యూజ్ చేస్తాము. ఈ సిన్స్ అండ్ ఫర్ ఎందులో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా వాడుతాం, రైట్. అది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ ఈవెన్
ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా వాడుతాము, రైట్? ఎందుకు వాడుతాము అంటే ఎప్పటి నుండి అండ్ ఎంత కాలంగా, ఇలాంటి వాటిని తెలపడానికి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము, రైట్? అండ్ దిస్ ఈజ్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్.